అయితే వాణి చక్కగా స్పెషల్ ఎపిసోడ్ కదా. అవును. ఆడియన్స్ అందరూ ఏమనుకుంటున్నారు నాకు కొంచెం కొంచెం వినిపిస్తుంది. ఎప్పుడు చక్కగా మంచి ఆరోగ్య సూత్రాలు చెప్పే అరుణ గారు ఒక మంచి రెసిపీ ఏదైనా చేస్తే ఇంకేమైనా ఉందా? అర్జెంట్ పిలిచే పప్పి. పిలిచేద్దామా? ఎస్ అరుణ గారు. ఓ అరుణ గారు కూడా రెడీ. మరి ఈ రోజు 1500 స్పెషల్ గా మీరు ఏం చేస్తారు? అంటే డేట్ మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఖర్జూరంతో మిల్క్ షేక్. ఓకే. సో చాలా మందికి డేట్ హై క్యాలరీ అని అవి తినకూడదని అనుకుంటూ ఉంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ ఏంటి అందులో మంచి ఏంటి, ప్లస్ అలాంటివి మిల్క్ షేక్ తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు అని చెప్పాలని. డేట్ మిల్క్ షేక్. ఓకే ఓకేనండి. మరి డేట్స్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరాలు 6, పాలు 1 గ్లాస్, బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డేట్స్ ఉన్నాయి కదా, దాన్ని కొద్దిగా కొన్ని పాలల్లో ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే డేట్స్ లో చాలా ఎనర్జీ ఇస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మన స్వీట్ టూత్ ఉంటుంది కదా, కొంతమందికి స్వీట్ తినాలనో తాగాలనో ఉంటుంది కదా, ఆ కోరిక కూడా తీరిపోతుంది. సో బ్రౌన్ షుగర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఒక 20 grams పర్ డే తీసుకోవచ్చు. షుగర్ ఇస్ అలౌడ్, బట్ అది కూడా రీఫైండ్ కాకుండా ఇలా బ్రౌన్ షుగర్ అయితే ఇంకా మంచిది. చాలా ఇప్పుడు ఈ బ్రౌన్ షుగర్ కూడా డేట్స్ న్యాచురల్ గా చాలా తీయగా ఉంటాయి కాబట్టి మనకి షుగర్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. మిగిలిన పాలు ఇది గ్రైండ్ అయ్యాక మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మిగిలిన పాలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే మరి మనకి మరీ పేస్ట్ లా కాకపోయినా కొంచెం తరకలుగా ఉన్నా బాగానే ఉంటుంది. ఇది ఒక అంటే తాగుతున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ రిఫ్రెషింగ్ అనమాట, మనకు చక్కగా తగులుతూ. సో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాము. సో ఇలాగే కనుక మన పిల్లలకి చేసి ఇచ్చేస్తే ఫ్రెష్గా తాజాగా మనం పోషక విలువలు కూడా పాడు చేయము, అట్ ద సేమ్ టైం ఎక్సలెంట్ ఒక ఐటమ్ కూడా, అంటే చాలా టేస్టీగా స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే 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 చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అరుణగా చెప్తున్నారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. జస్ట్ అలా 5 minutesలో రెడీ అయిపోతుంది.